5 సంవత్సరాల తర్వాత కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఇండియా, చైనా ఈ దిశగా టాక్స్ కూడా కండక్ట్ చేసుకున్నాయి. మనందరికీ తెలుసు, కరోనా వచ్చినప్పుడు అదే టైంలో 2020 లడాక్ ప్రాంతంలో ఇండియాకి చైనాకి మధ్య పెద్ద గొడవ అయింది. ఈస్టర్న్ లడాక్ బార్డర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఆ తర్వాత మనవాళ్ళు కూడా కైలాష్ మానవ్ సరోవర్ యాత్రకు వెళ్ళటం మానేశారు. ఇండియా కూడా అది ఆపేసిందనమాట. రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు 2025 జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర స్టార్ట్ చేయనున్నట్లు, రీఆర్గనైజ్ చేయనున్నట్లు ప్రకటించారనమాట. దీనికి సంబంధించి 2 రూట్స్ ఉంటాయంట. అంటే జూన్ టు ఆగస్ట్ జరిగే ఈ కైలాష్ మానవ్ సరోవర్ యాత్రలో 2 రూట్స్ ఉంటాయి. ఒకటి లిప్పు లేక్ పాస్, ఉత్తరాఖండ్లోని లిప్పు లేక్ పాస్ ద్వారా, రెండోది సిక్కింలోని నాథూలా పాస్ ద్వారా అనమాట. మనకు తెలుసు కైలాష్, మౌంట్ కైలాష్, అదేవిధంగా మానవ్ సరోవర్ లేక్. చాలామందికి ఇది కళ. అంటే మౌంట్ కైలాష్కి వెళ్ళటం, మానవ్ సరోవర్ లేక్ చాలా అద్భుతంగా, సుందరాంగంగా ఉంటుందంట ఈ ప్రాంతం. ఆ ప్రాంతం మనందరికీ కూడా ఆ యాత్ర అనేది చాలా ఫేమస్ అనమాట. ఇది చైనా యొక్క టిబెట్ అటానమస్ రీజియన్లో ఉంటుంది కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర. ఈ యాత్రకి రిలీజియస్ సిగ్నిఫికెన్స్, అంటే ఈస్థెటిక్ వాల్యూ కన్నా కూడా రిలీజియస్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. మతపరంగా హిందూసు, జైన్సు, బుద్ధిస్టులు, అంటే 3 మతాలు, ఇది హిందూస్ కానీ, జైన్స్ కానీ, బుద్ధిస్టులు కానీ అందరూ కూడా యాత్రకు వెళ్ళాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. దాదాపు 10 బ్యాచెస్ ఇండియా ఇప్పుడు అలౌ చేస్తుంది. అంటే దాదాపు 500 మంది అంట. ఒక్కొక్క బ్యాచ్ 50 మందిని షెడ్యూల్ చేస్తుంది. దీనికి సంబంధించి kmy.gov.in కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర అంటే kmy.gov.in ద్వారా అప్లికేషన్ పెట్టొచ్చంట. ఇది ఫెయిర్గా, కంప్యూటర్ బేస్డ్తో, ర్యాండమ్గా, జెండర్ బ్యాలెన్స్డ్గా అందరినీ ఎవరైతే అప్లై చేసుకుంటారో దానిలో బ్యాలెన్స్డ్గా తీస్తారు. అంటే చాలామంది కోరుకుంటారు, కానీ కొంతమంది ర్యాండమ్గా, కంప్యూటర్ బేస్డ్గా, ఫెయిర్గా సెలెక్ట్ చేస్తారంట. అంటే ఎటువంటి బయాస్ లేకుండా సెలెక్ట్ చేస్తారనమాట. చాలామంది కైలాష్ మానవ్ సరోవర్ యాత్రకు వెళ్ళాలని కోరుకుంటారనమాట. మనందరూ తెలుసు, భారతదేశం చైనా 2020లో జరిగిన కాన్ఫ్లిక్ట్ సంబంధించి 2024లో కాస్త డీఎస్కలేట్ చేసిందనమాట. డెప్సాంగ్, డెమ్చాక్ ప్రాంతాల్లో పాట్రోలింగ్కి సంబంధించి కానీ, లేకపోతే డైరెక్ట్ ఫ్లైట్స్, ఇండియాకి చైనాకి మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ సంబంధించి కానీ, బయోలెటరల్ డైలాగ్ ఛానల్స్ ఓపెన్ చేయడం కానీ, ఇంప్రూవ్ డిప్లొమాటిక్ టైస్ కానీ, ఇవన్నీ కూడా ఇండియా చైనా మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట. దాంతోపాటు కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర అనేది పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ కానీ, ప్రజల్లో ట్రస్ట్ బిల్డింగ్ కానీ, ముఖ్యంగా ఇండియా చైనా మధ్య టైస్ స్టెబిలైజ్ అయ్యాయి, రీబిల్డ్ అయ్యాయని చెప్పుకోవడానికి కానీ ఇదంతా పనికొస్తుందన్నమాట. ఇండియా చైనా ఇప్పుడు మళ్ళీ టాక్స్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర, ఏదైతే కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర టిబెట్ అటానమస్ రీజియన్లో ఉందో, దీనికి సంబంధించి ఇండియా చైనా 2 దేశాలు కూడా ఈ కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర అనేది ప్రాపర్గా, సజావుగా సాగాలని చెప్పి చర్యలు తీసుకుంటున్నారంట.